డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు? కాలేజ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా, లేదా ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నారా? రీల్స్ కూడా బాగా చూస్తుంటారే. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా రీల్స్. మనం నడుస్తున్నప్పుడు కూడా అలా రీల్స్ చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా. సో మీ కెరీర్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీ కెరీర్ని కానీ మీరు కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే ఈ రీల్స్ ఎంత స్పీడ్గా అయితే మూవ్ అవుతుంటాయో, మన కాలేజ్లో ఉన్న టైం, మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదువులో ఉన్న అంటే ఆ ఇయర్స్, అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అవి అలా ఫాస్ట్ ఫార్వర్డ్లో మూవ్ అయిపోతుంటాయి. సో ఎంజాయ్ చేయండి, కాలేజీ మెమరీస్ని క్యాప్చర్ చేయండి, కానీ మీరు ఖచ్చితంగా మీ కెరీర్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఒక మంచి లైఫ్ని లీడ్ చేయండి. ఆల్ ద బెస్ట్. హలో ఎవరీవన్, ఐఎమ్ ఆర్కే. ఈ సిరీస్ స్పెషల్గా ఓన్లీ ఒక స్టూడెంట్స్ గురించే కాదు, పేరెంట్స్ గురించి, ఈవెన్ టీచర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే టీచర్స్ ప్రాపర్గా స్టూడెంట్స్కి ఇంకా బెటర్గా గైడ్ చేయగలరు. అలాగే ఇది స్టూడెంట్స్ కూడా వెరీ స్పెసిఫిక్గా, అంటే కాలేజ్ స్టూడెంట్స్ అనో స్కూల్ స్టూడెంట్స్ అనే కాదు, ఇది ఓవరాల్గా అందరికీ యూజ్ అయ్యేలాగా వెరీ జనరిక్గా కంటెంట్ క్రియేట్ చేయడానికి నేను ట్రై చేశాను. సో ఖచ్చితంగా ఇది అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది అంటే ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి అని, లేదా ఒక ఫార్మా అని, లేదా ఒక బీటెక్ స్టూడెంట్ అని, మెకానికల్ ఇంజనీర్ అని, అలా అనేం కాదు, ఒక డిగ్రీ అని కాదు. ఇది అన్ని బ్రాంచెస్కి యూజ్ అయ్యేలాగా. సో అంటే నేను వెరీ స్పెసిఫిక్గా ఎక్కడ కూడా నేను ఫోకస్ చేయట్లేదు, కానీ ఇది బేసిక్గా ఏంటంటే ఫ్రెషర్స్, స్టూడెంట్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది, అన్ని ఫీల్డ్స్ వాళ్ళకి. కానీ స్పెసిఫిక్గా సీనియర్ ఎంప్లాయీస్, ఎవరైనా వెరీ స్పెసిఫిక్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకైతే ఈ సిరీస్ అంతగా యూజ్ అవ్వదు. వాళ్ళ గురించి నేను వేరే సిరీస్ ఆల్రెడీ క్రియేట్ చేశాను, అది మీరు పై లింక్లో చూడవచ్చు. డియర్ స్టూడెంట్స్, నాకు తెలుసు కాలేజ్ మెమరీస్ ఎంత బాగుంటాయో అని. సో ఖచ్చితంగా మీరు కాలేజ్ లైఫ్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. ఫ్రెండ్స్తో పానీపూరి, హ్యాపీగా ఫాస్ట్ ఫుడ్ తింటాం, రోడ్డు పైన వెళ్ళటం, క్రికెట్ చూడటం, ఫ్రెండ్స్తో కలిసి బిర్యానీ తినటం, ఇవన్నీ ఉండాలి లైఫ్లో, ఎస్పెషలీ కాలేజ్ టైంలో. కానీ అట్ ది సేమ్ టైం మనం మన కెరీర్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనతో ఉన్నవాళ్ళు, మన ఫ్రెండ్స్ అందరూ మనకు ఎలా కనబడతారంటే వాళ్ళు చదవలేనట్లుగానే కనబడతారు, కానీ వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. సో అలాగే మీ ప్లాన్ మీకు ఉండాలి. మీ ప్లాన్ మీకు లేనప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. సో అందుకోసమే స్పెషల్గా ఈ సిరీస్ని నేను స్టూడెంట్స్ గురించి చేశాను. ప్లీజ్ కంటిన్యూ వాచ్. ఇది జస్ట్ ఒక 1 minute నా బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరికి తెలియదు కాబట్టి. సో కొంతమంది అనుకుండొచ్చు, నేను ఎందుకు చూడాలి ఈ వీడియో, దీనివల్ల నాకేంటి యూజ్ అని. సో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేశాను. టోటల్గా 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్రోగ్రామర్గా ఉంది నాకు. నేను ఇప్పుడు ఒక బిగ్ ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను. సో నాకు ప్రాపర్ రియల్ నాలెడ్జ్, నా నాలెడ్జ్ని, ప్రాక్టికల్ నాలెడ్జ్ని మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అదొక్కటే కాకుండా నేను ఒక 5 years బ్యాక్ ఈ సిరీస్ని కానీ, ఈ కంటెంట్ కానీ నేను కానీ చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఇంత మంచి కంటెంట్ నేను క్రియేట్ చేయగలిగాను అని. సో మీ అందరికీ యూజ్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం నాకు కూడా ఈ కంటెంట్ ఒక మెమరబుల్గా ఉండాలి. డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్పెషల్గా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పెట్టిన ఈ ఎఫర్ట్స్ మీకు నిజంగా నచ్చితే, డియర్ పేరెంట్స్ స్పెసిఫిక్గా మీకు నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే, ఏ పాయింట్లో అయినా ఓకే కంటెంట్ బాగుంది, వేరే వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ అవుతుందని మీరు అనుకుంటే దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా చేయండి. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే చాలామంది మెయిన్ పాయింట్స్ గురించి వెయిట్ చేస్తుంటారు. లెట్స్ గో. ఓకే, ఇంతకీ అందరూ వింటున్నారా, పడుకుని పోయారా? గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు కదా? ఓకే, ప్లాన్ చెప్తాను వినండి. నేను యాక్చువల్గా ఈ సిరీస్లో అరౌండ్ ఒక 10 to 12 పార్ట్స్గా డివైడ్ చేశాను. అంటే ఒక నెంబర్ చెప్తే భయపడకండి, 2 hours అని నేను అనుకుంటున్నాను. సో వీలైనంత వరకు తగ్గించడానికో పెంచడానికో డిపెండ్స్ అని, అంటే ఒక ఇంట్రెస్ట్ బట్టి చూద్దామని అనుకుంటున్నాను. కవర్ చేయాలంటే యాక్చువల్గా ఈ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అని కానీ, కెరీర్ గైడెన్స్ అని కానీ అవర్స్ మాట్లాడచ్చు. సో అలాగనే టూ లెందీగా మాట్లాడడం వల్ల ఎవరికి యూజ్ లేదు కదా, మీకు ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసు, నేను చెప్పినా కూడా వినరు కదా. సో అందుకోసమనే మీ గురించి సింప్లిఫై చేస్తూ ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు, వీలైనంతవరకు లెంత్ తగ్గించి కొన్ని పాయింట్స్ని స్పెసిఫిక్గా టచ్ చేస్తూ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, మనం
రెజ్యూమే బిల్డింగ్ గురించి చూద్దాం. ఎందుకు అంటే అది చాలా ఇంపార్టెంట్ మన కెరీర్‌లో. ఎందుకంటే ఒక్కసారి మన రెజ్యూమే ఎవరైనా చూసిన వెంటనే ఓహ్! ఈ స్కిల్స్ ఇన్ని ఉన్నాయా? ఓహ్! ఇంత బాగుందా రెజ్యూమే? ఇంత బ్యూటిఫుల్‌గా ఉందా? అని అనుకోవాలనమాట. సో, రెజ్యూమే బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, అది చాలా సింపుల్‌గా చేయొచ్చు. ఒకప్పుడంటే ఓహ్! దాన్ని పట్టుకొని కూర్చొని టైప్ చేయడం అంతా. ఇప్పుడంతా చాలా ఈజీ. మీకు మినిమమ్ కంటెంట్ మీరిస్తే ఆటోమేటిక్‌గా రెజ్యూమే క్రియేట్ అయిపోతుంది. సో, ఆ టిప్స్ అన్నీ మీకు చెప్తాను. ఆ పార్ట్‌లో కవర్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ పార్ట్ చెప్పే ముందు సో, చాలామందికి చాట్‌జీపీటీ తెలుసు. ఈ మధ్యకాలంలో చాలా చాలా వచ్చేసాయి. చాట్‌జీపీటీ, నోటెల్ఎల్ఎం, క్రూ ఏఐ, సోరా, జెమినీ ఏఐ, ఈ మధ్యన కొత్తగా నానో బనానా కూడా వచ్చింది. సో, ఇవన్నీ కాదు మనకి మన స్టడీ పర్పస్ మనకి ఏంటి అవసరం, ఒక లిమిటెడ్‌గా ఒక 2-3 టూల్స్ ఏఐ టూల్స్‌ని మనం ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎంత బాగా ఆప్టిమైజ్ చేసి యూజ్ చేయొచ్చు అన్నది ఒక పార్ట్‌లో కవర్ చేద్దాం. సో, ముందుగా మేబీ నేను ఆ ఏఐ టూల్స్‌ని కవర్ చేసి తర్వాత రెజ్యూమే బిల్డింగ్‌కి వద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం కంటిన్యూషన్ ఉంటది కాబట్టి. థర్డ్ పార్ట్‌లో ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ అందరూ రాస్తుంటారు కదా! మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా! ఎగ్జామ్‌లో మనం టైమ్ మేనేజ్‌మెంట్ అంటే ఆల్రెడీ మీ కాలేజ్‌లో, స్కూల్‌లో మీకు ఆల్రెడీ చెప్తూ ఉంటారు. సో, కానీ ఒక్కసారి నేను రివైజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఎలా ప్లాన్ చేసేవాడిని. సో, ఆహ్, మనం ఎంత బెటర్‌గా ప్లాన్ చేయొచ్చు. ఎగ్జామ్స్ ముందు ఎలా ప్లాన్ చేయాలి? ఎగ్జామ్స్ టైంలో మన ఎగ్జామ్‌ని మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? ఫస్ట్ 1 అవర్ ఎలా ప్లాన్ చేయాలి? సో, ఇదంతా ఒక పార్ట్‌లో ఈ తక్కువ టైమ్ లిమిట్‌తో చెప్తాను. ఎందుకంటే ఆ కంటెంట్ మీకు తెలుసు కాబట్టి. కానీ కొంతమందికి తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో స్పెసిఫిక్‌గా ఆ పార్ట్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటెంట్ ఏంటి అంటే సో, కామన్‌గా టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి. అంటే స్పెసిఫిక్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ గురించి కొన్ని ఒక 2-3 పార్ట్స్ క్రియేట్ చేస్తాను. అలాగే హెచ్ఆర్ రౌండ్ అనేది చాలా కామన్. ఇది సాఫ్ట్‌వేర్ స్పెసిఫికే కాదు. అందరికీ చాలా కామను. హెచ్ఆర్ రౌండ్ మనం ఎలా ఫేస్ చేయాలి? హెచ్ఆర్ రౌండ్‌లో మనం ఎలా మాట్లాడాలి? నెక్స్ట్ ఇంకో పార్ట్‌లో ఇంటర్న్‌షిప్‌కి బేసిక్‌గా ఎలా అప్లై చేయాలి? సో, ఇలాంటి కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ ఇంకా కొన్ని పార్ట్స్‌తో పాటు అరౌండ్ ఒక 10-12 పార్ట్స్ అని నేను అనుకుంటున్నాను. ఇది ఓవరాల్ ప్లాన్. ఎగ్జామ్ టైంలో ఎలా యూజ్ చేసుకోవచ్చు? షార్ట్ నోట్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? మనం మైండ్ మ్యాప్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? ఈ టాపిక్స్ అన్నీ మనం ఏ టూల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా నేను నోట్ డౌన్ చేస్తాను. ఈ ఏఐ టూల్స్ అన్నిటిని నేను మీరు మొబైల్‌లో ఎలా యూజ్ చేయాలి అన్నది ఎక్కువగా ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మీరు మళ్ళీ మమ్మీ, డ్యాడీని అడుగుతారు కదా! మమ్మీని నాకు ఖచ్చితంగా ల్యాప్‌టాప్ ఉంటే గాని పని అవ్వదని. సో, ల్యాప్‌టాప్ ఉంటే బెటర్. ల్యాప్‌టాప్ ఉంటేనే పని అవుతదని కాదు. కానీ మొబైల్‌లో కూడా మనం ఖచ్చితంగా మనకున్న దానిలోంచి మనం హ్యాపీగా మనం కన్వీనియంట్‌గా చేయొచ్చు. ఎందుకంటే మొబైల్ అనేది మన హ్యాండ్స్ ఆన్‌గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వీటన్నిటితో పాటు మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి? కమ్యూనికేట్ చేయడం అంటే ఒక ఇంగ్లీష్‌లో మాట్లాడటం కాదు. ఇంగ్లీష్ అనేది మీరు ఎక్కడైనా నేర్చుకుంటారు. కానీ కమ్యూనికేషన్ అనేది అది కాదు. కమ్యూనికేషన్ అంటే ఏంటి? అవతల వాడికి మనం చెప్పదలుచుకుంది క్లియర్‌గా చెప్పగలిగితే అది కమ్యూనికేషన్. అది ఏదైనా లాంగ్వేజ్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ఇంటర్వ్యూ అంటే కామన్‌గా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి మన ఇంగ్లీష్. సో, మనం చెప్పదలుచుకున్న పాయింట్ చాలా క్లియర్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా సింపుల్ ఇంగ్లీష్‌లో మనం చెప్పగలిగితే అంతే. అదే కమ్యూనికేషన్. సో, అది మనం కాన్ఫిడెన్స్‌గా ఎలా చెప్పాలి? సో, మనం దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇలాంటిది కూడా ఒక పార్ట్ ప్లాన్ చేస్తాం. కొన్ని మిడిల్‌గా కొన్ని రియల్ టైమ్ స్టోరీస్ చెప్పటం. అంటే నా లైఫ్‌లో కొన్ని స్టోరీస్ నేను ఎలా అచీవ్ అయ్యాను. సో, నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను. లేదా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా మంచి మంచి ఎంఎన్‌సీలో వాళ్ళు ప్లేస్‌మెంట్ అయ్యారు. సో, అలాంటి కొన్ని రియల్ టైమ్ స్టోరీస్‌ని ఒక 1 ఆర్ 2 కూడా యాడ్ చేస్తాను. కొంచెం మోటివేషన్ గురించి అంతేకాకుండా నేను ఎక్కువగా డెప్త్ చెప్తున్నప్పుడు మీరు టూ మచ్‌గా అంటే ఇదొక లెక్చర్ లాగా క్లాస్‌లా ఫీల్ అవ్వకుండా మిడిల్‌గా కొంచెం ఫన్ యాడ్ చేస్తూ అవి కూడా యాడ్ చేద్దాం ప్లాన్. అంటే సింపుల్‌గా ఒక థియరిటికల్‌గా కాకుండా నిజంగా ఇది జరిగింది. సో, ఇలా యూజ్ చేస్తే ఇలా యూజ్ ఉంది అని మీకు తెలియాలి కదా! అప్పుడే కదా మీరు దీన్ని అప్లై చేస్తారు. అందుకోసమని ఖచ్చితంగా అలా రియల్ టైమ్ స్టోరీస్‌ని కూడా యాడ్ చేద్దామని ఒక ఐడియా. ఈ సిరీస్ డియర్ పేరెంట్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలనేది. డియర్ స్టూడెంట్స్ మీకైతే 100% చెప్పగలను. ఈ సిరీస్ మీరు కంప్లీట్ చేశాక మీరు ఒక కొత్తగా కొన్ని విషయాలు తెలుసుకున్నారని మీకు అనిపిస్తుంది. అలాగే ఏఐ టూల్స్‌ని మనం మీ డైలీ స్టూడెంట్ లైఫ్‌లో ఎలా యూజ్ చేసుకోవచ్చు? లేదా మీ జాబ్ ఇంటర్వ్యూలో ఎలా యూజ్ చేసుకోవచ్చు? లేదా మీ ప్రాజెక్ట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? సో, ఇలాంటి విషయాలన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఇది కేవలం నాకు తెలిసినంత వరకు టోటల్‌గా ఒక 2 అవర్స్ అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఒక మూవీ టైం. ఓకేనా?
మూవీ టైం అంటే ఒక 2 అవర్స్ మీరు స్పెండ్ చేయగలిగితే మీరు ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయగలరు. బ్యాక్ బెంచర్స్ అయినా, టాపర్స్ అయినా మీ సక్సెస్ అనేది మీ చేతుల్లో, మీ ప్లానింగ్‌లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్, డియర్ స్టూడెంట్స్, మీరు మీ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. మీ స్టూడెంట్ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా మీ మెమోరీస్‌ని మీరు క్యాప్చర్ చేసుకోండి. కానీ మీ లైఫ్‌ని, మీ కెరీర్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.